జగన్ పాలనపై చర్చించేందుకు తాను సిద్ధమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్తో చర్చించేందుకు రెడీ అన్నారాయన. జగన్ బూటకపు ప్రసంగాలు కాదని, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేల్చేద్దామన్నారు. జగన్ చర్చకొచ్చే దమ్ము జగన్ కుందా అంటూ సవాల్ చేశారు. జగన్ సిద్ధమని సభలు పెట్టి అశుద్ధ మాటలు చెబుతున్నారన్నారు. 2019లో ప్రజలిచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్ అన్నారాయన. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారన్నారు చంద్రబాబు. ఓటమి భయంతో బదిలీలంటూ 77 మందిని జగన్ మడత పెట్టారని, మిగిలిన వాళ్లను 50 రోజుల్లో జనం మడత పెడతారన్నారు. 10 రూపాయలిచ్చి 100 రూపాయలు దోచుకున్న జగన్ సంక్షేమంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కాదు, 5 ఏళ్ల పాలన విధ్వంసం కనబడుతోందని స్పష్టం చేశారు.